హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం మాయకలం అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఊళ్ళో చిట్టి పొట్టి అని ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. చిట్టి చిన్నవాడు, పొట్టి పెద్దవాడు. ఒక రోజున చిట్టి పొట్టి బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చారు. చిట్టి తన గదిలోకి వచ్చి తలుపు దబేలున మూశాడు. పుస్తకాలు కోపంగా మూలన గిరవాటేశాడు. ఈ చప్పుడు విని పొట్టి గదిలోకి వచ్చాడు. చిట్టికేసి చూస్తూ, అవును తెలిసిందిలే, ఇవాళ మళ్ళీ పంతులు నిన్ను కొట్టాడు కదూ అని అడిగాడు. అవునురా, పంతులు వేసిన ఒక్క ప్రశ్నకి నేను జవాబు చెప్పలేకపోయాను. అన్నింటిలోనూ సున్నాలే వచ్చినాయి అన్నాడు చిట్టి విచారంగా. తప్పంతా నీదే. ఒక్కరోజైనా శ్రద్ధగా చదువుదామని ప్రయత్నించవు. మరి సున్నాలు కాక ఇంకేమి వస్తాయి అన్నాడు పొట్టి గదమాయిస్తూ. పోరా పో, నాకేమీ అక్కర్లేదు. పాడు చదువు. చక్కగా గూటి బిళ్ళ ఆడుకుంటాను, గోళీకాయలు ఆడుకుంటాను, పొలాలమ్మట పోయి నేరేడు పండ్లు కోసుకుంటాను అన్నాడు చిట్టి నిర్లక్ష్యంగా. అయితే నీ పని ఇక అంతేలే, రోజు పంతుల చేతిలో దెబ్బలు తింటుందువు గాని అంటూ పొట్టి బయటికి వచ్చేశాడు. మర్నాడు చిట్టి బళ్ళో మళ్ళీ దెబ్బలు తిన్నాడు. ఆ వేళ తిన్న దెబ్బలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మరుపుకు రాలేదు. చిట్టి తన గదిలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. చదవకుండానే పంతులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఏదైనా ఉపాయం దొరుకుతుందా అని. అలా ఆలోచిస్తూ ఉండగా చిట్టికి చప్పున ఒక ఉపాయం తట్టింది. ఆ ఊళ్ళో ఉన్న పేదరాశి పెద్దమ్మని అడిగితే ఏదో ఒక ఉపాయం తప్పకుండా చెబుతుంది కదా అని. సరే, ఈ ఆలోచనతో బయలుదేరి వెంటనే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి, పెద్దమ్మ పెద్దమ్మ, చదవకుండానే మా పంతులు వేసే ప్రశ్నలకి జవాబులు రాయటానికి నాకేదైనా చక్కటి ఉపాయం చెబుతావా అని అడిగాడు. పెద్దమ్మ కాసేపు ఆలోచించి, అలాగే నాయనా, నేనొక మాయ కలం ఇస్తాను. నీ పంతులు ఎంత కఠినమైన ప్రశ్న వేసినా సరే అది నిమిషంలో రాసేస్తుంది. నువ్వు చదవాల్సిన పనే ఉండదు అని ఒక కలం తెచ్చి ఇచ్చింది. కలం చూడటానికేమో మామూలు కలం మాదిరిగానే ఉంది. చిట్టి ఆ కలం తీసుకుని సంతోషంతో గంతులేసుకుంటూ ఇంటికి బయలుదేరాడు. చిట్టి ఇంటికి వచ్చి రావటంతోనే, ఒరే పొట్టి, ఇక రారా, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, నిమిషంలో జవాబు రాసి పారేస్తాను అని కేక పెట్టాడు. పొట్టి ఇది వినగానే ఆశ్చర్యంతో ఒక్క పరుగున వచ్చాడు. ఆ మాత్రం తెలివే ఉంటే రోజు పంతుల చేతిలో దెబ్బలెందుకు తింటావురా అన్నాడు పొట్టి. అదంతా నీకు అనవసరం. కావలిస్తే ఇప్పుడే అడిగి చూడు, ఎవరు తెలివి గలవాళ్ళో తెలుస్తుంది అన్నాడు చిట్టి గర్వంగా. సరే, నీ పుస్తకం తెచ్చుకో, రాద్దువు గాని అన్నాడు పొట్టి. చిట్టి పుస్తకం తెచ్చి పెద్దమ్మ ఇచ్చిన కలం పట్టుకుని టేబుల్ దగ్గర కూర్చున్నాడు. 6, 8, 9, 11 కూడినచో మొత్తం ఎంత అని ప్రశ్న చదివాడు పొట్టి. చిటికెలో రాసింది కలం. 34 అని అరిచాడు చిట్టి గర్వంగా పొట్టివైపు చూస్తూ. పొట్టికి సంతోషంతో పాటు ఆశ్చర్యం కూడా వేసింది. రైట్ అన్నాడు. ఇంకో లెక్క చెప్పాడు పొట్టి. నిమిషంలో చేసేసింది కలం. మరో లెక్క, మరో లెక్క అంటూ 10 లెక్కలు చెప్పాడు పొట్టి. అన్నిటినీ కలం ఇట్టే చేసేసింది. అప్పుడు పొట్టికి ఒక సందేహం కలిగింది. వీడు లెక్కలే చేయగలడా, పాఠాల్లో ప్రశ్నలకి జవాబు కూడా చెప్పగలడా అని. అందుకని
కొంచెం సేపు జాగ్రఫీ పాఠంలో ప్రశ్నలు వేసి చూస్తానుండు అన్నాడు పొట్టి. ఓ, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వెయ్యి, ఎందులోనైనా సరే అన్నాడు చిట్టి. అయితే హిందూ దేశమును గురించి నీకు తెలిసినదంతయు వ్రాయుము అని ఒక ప్రశ్న చదివాడు పొట్టి. కలం వ్రాయడం మొదలుపెట్టింది. గబగబా బంతులు నిండిపోయాయి, పేజీలు నిండిపోయాయి, పుస్తకం నిండిపోతోంది. కలం మాత్రం ఇంకా వ్రాస్తూనే ఉంది. పొట్టి చూస్తున్నాడు కలం నడకని. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా వేగంగా నడుస్తోంది. పాపం చిట్టికి చెయ్యి నొప్పి పుట్టింది. కానీ కలం మాత్రం వ్రాయడం మానలేదు. అబ్బా, ఇవాల్టికి ఇక చాలేరా, రేపటి నుంచి చూసుకో స్కూల్లో నా మహిమ అన్నాడు చిట్టి వ్రాయడం చాలిద్దామని. కానీ కలం ఆగితేనా వ్రాసుకుపోతూనే ఉంది. కలం వ్రాయాల్సిన జవాబు పూర్తి కాలేదు. హిందూ దేశాన్ని గురించి వ్రాయాలంటే మాటలా? అదీగాక అది మాయాకలం గనుక దానికి అన్నీ తెలుసు. అందుకని అది ఆగకుండా వ్రాసుకుపోతోంది. పుస్తకం నిండిపోయింది. అందుకని టేబుల్ మీద వ్రాయడం మొదలుపెట్టింది. టేబులు నిండిపోయింది. ఇక నేల మీద రాయటం మొదలుపెట్టింది. నేల కూడా నిండిపోయింది. కానీ కలం రాయటం పూర్తి కాలేదు. అది గోడల మీద రాసుకుపోతోంది. కలంతో పాటు చిట్టి చెయ్యి కూడా గబగబా గోడ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పరిగెడుతోంది. ఆఖరుకు చిట్టికి ఏడుపు కూడా వచ్చింది. కలం తీద్దామంటే ఎంతకీ ఊడిరాదు. చిట్టికి ఏమీ తోచలా. నొప్పి అంతకంతకీ ఎక్కువ అవుతోంది. ఒరే పొట్టి, నువ్వైనా దీన్ని లాగివేయరా బాబూ అంటూ బావురుమన్నాడు చిట్టి. పొట్టి కలం లాగుదామని ప్రయత్నించాడు. కానీ అది రాలేదు. రాసుకుపోతూ ఉంది. పాపం తమ్ముడి అవస్థ చూసేసరికి పొట్టికి జాలి వేసింది. ఏడుపు కూడా తన్నుకొచ్చింది. ఎక్కడ దాపురించిందిరా ఈ మాయదారి కలం నీకు అని అడిగాడు పొట్టి తమ్ముణ్ణి ఓదారుస్తూ. ఇది నిజంగానే మాయకలం. చదవకుండానే ప్రశ్నలకి జవాబులు రాసే ఉపాయం చెప్పమంటే మన పేదరాశి పెద్దమ్మ ఇచ్చిందిరా అంటూ మళ్ళీ బావురుమన్నాడు చిట్టి. అప్పుడు గ్రహించాడు పొట్టి, ఇదంతా పెద్దమ్మ వేసిన ఎత్తేనని. ఓ, అదా సంగతి. శ్రద్ధగా చదువుకుంటానంటే కలం మళ్ళీ వదిలేస్తుందేమో అన్నాడు పొట్టి. ఇంత బాధపడాలని తెలిస్తే అట్లాగే చదువుకుంటానని చెప్పేవాణ్ణిగా పెద్దమ్మతో అన్నాడు చిట్టి ఏడుపు దిగమింగుకుంటూ. చిట్టి ఈ మాటలు అంటుండగానే, అది అలా దారికి రా, శ్రద్ధగా చదువుకుంటే ఎంత మంచిదో ఇప్పుడైనా తెలిసిందా అంటూ ప్రవేశించింది పేదరాశి పెద్దమ్మ. చిట్టి పొట్టి ఏడుపు చూసేసరికి పెద్దమ్మకి జాలి వేసింది. ఇక చాలే అంటూ పెద్దమ్మ కలం మీద చెయ్యి వేసింది. కలం కాస్త ఊడి వచ్చేసింది. అప్పుడు పెద్దమ్మ ఇలా అంది, ఇది ఇక మామూలు కలమే. ఇవాళ నువ్వు పడ్డ బాధకుగాను దీన్ని నీకు బహుమానంగా ఇస్తున్నాను. చాలా బాగా రాస్తుంది. ఇక నుంచి అయినా నువ్వు శ్రద్ధగా చదువుకో. బళ్ళో ఈ కలంతోటే వ్రాయి. ఒకవేళ నువ్వు దాన్ని పారేద్దామని మనసులో అనుకున్నావంటే మళ్ళీ అంటుకుంటుంది. మళ్ళీ ఇలాగే బాధపడతావు అని. అంతటితో చిట్టికి బుద్ధి వచ్చింది. ఆ రోజు మొదలు పాఠాలు శ్రద్ధగా చదవటం మొదలుపెట్టాడు. మర్నాటి నుంచి చిట్టికి బళ్ళో అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులే. ఇదండి మాయాకలం కథ. చదవకుండానే ప్రశ్నలకు జవాబులు, చేయకుండానే లెక్కలు వచ్చేయడానికి, తెలిసిపోవడానికి అడ్డదారులు, మాయలు, మంత్రాలు అంటూ ఏమీ లేవండి. ఎవరైనా సరే కష్టపడి చదువుకోవలసిందే, పైకి రావలసిందే. చదువు అనే కాదు, జీవితంలో పైకి రావాలన్నా, ఏమి సాధించాలన్నా సరే అడ్డదారులు కానీ మాయమంత్రాలు కానీ ఏమీ ఉండవు.
స్వశక్తితో పైకి రావలసిందే. ఇదండి ఈ కథలోని నీతి. ఈ మాయాకలం కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.